హర్రర్ సినిమాలకు భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పటికీ తగ్గని ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సస్పెన్స్ తో నరాలు తెగేలా చేసే సీన్స్, వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు దెయ్యం సినిమాలను ఆసక్తిగా చూస్తూనే ఉంటారు. అయితే హర్రర్ సినిమాల్ని తెరకెక్కించే సమయంలో నిజ జీవితంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు వింత భయానక ఘటనలు ఎదుర్కొన్నారనే కథలు చాలానే వినిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనతో ఇప్పటికీ ఓ హీరోయిన్ భయపడుతున్న సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా 24 ఏళ్ల క్రితం అంటే 2002 ఫిబ్రవరి 1న విడుదలైన రాజ్ అనే సినిమా స్టార్ హీరోయిన్స్ లేకపోయినా, భారీ బడ్జెట్ కాకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సునామీ సృష్టించింది. దాదాపు 2 గంటల 32 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రంలో బిపాషా బాసు, డినో మేరియా, మాలిని శర్మ, అశుతోష్ రాణా, విశ్వజిత్ కీలక పాత్రలు పోషించగా విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బిపాషా బాసును రాత్రికి రాత్రే హర్రర్ క్వీన్ గా మార్చేసింది. థియేటర్లో ప్రేక్షకులను వణికించిన భయానక సన్నివేశాలు వెండితెర వరకే కాకుండా నిజ జీవితంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులను భయపెట్టాయని స్వయంగా బిపాషా బాసు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాను ఊటీలోని ఫెర్నహిల్ హోటల్, పైన్ ఫారెస్ట్, లారెన్స్ స్కూల్ ప్రాంతాల్లో చిత్రీకరించగా షూటింగ్ సమయంలో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయని ఆమె చెప్పింది. ఒకరోజు అర్ధరాత్రి చిత్ర యూనిట్ అంతా ఫెర్నహిల్ హోటల్లో నిద్రిస్తున్న సమయంలో పై అంతస్తు నుంచి ఫర్నిచర్ లాగుతున్న శబ్దాలు, డాన్స్ చేస్తున్నట్లు వస్తున్న శబ్దాలు, అరుపులు వినిపించాయని, ఆ రాత్రంతా ఎవరికీ నిద్ర పట్టలేదని, ఉదయం హోటల్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తే ఆ హోటల్లో పై అంతస్తే లేదని అతను చెప్పడంతో అందరూ షాక్కు గురయ్యారని బిపాషా వెల్లడించింది. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఫెర్నహిల్ హోటల్ పూర్తిగా మూసివేయబడిందని, ఇప్పటికీ ఆ హోటల్ శిథిలావస్థలోనే ఉందని ఆమె తెలిపింది. అంతేకాదు మొత్తం సమయంలో పలుమార్లు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని బిపాషా చెప్పడంతో ఈ సినిమా పేరు వింటేనే ఇప్పటికీ తనకు భయం వేస్తుందని పేర్కొంది. ఇక 2002లో విడుదలైన రాజ్ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ చిత్రంగా నిలవడంతో పాటు కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. 48వ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ చిత్రంగా నామినేట్ కావడం కూడా ఈ సినిమా క్రేజ్ కు నిదర్శనంగా కాగా 2 దశాబ్దాలుగా గడిచిన ఈ మూవీ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండటం రాజ్ సినిమాకున్న భయానక మాయాజాలానికి నిదర్శనంగా తెలుస్తోంది.